హలో, బాగున్నారా? ఈరోజు నేను మార్నింగ్ నుంచి లంచ్ వరకు ఏమేమి చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. మార్నింగ్ కాఫీ పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఒక్కోసారి నైటే కాచి ఉంచేస్తాను అన్నమాట. అప్పుడు మనకు మీగడ కూడా ఎక్కువ కడుతుంది, మీగడ బాగా కడుతుంది. మనం ఫుల్ క్రీమ్ మిల్క్ తాగేసినట్టు ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. ఎందుకంటే అంటే 40స్లోకి వచ్చేసాక ఫుల్ క్రీమ్ అనేది మనం తాగడం అంత మంచిది కాదు. కాబట్టి నేనైతే ఫుల్ క్రీమ్ మిల్కే తెప్పించుకుంటాను. టేస్ట్ అవే బాగుంటాయి. ఒక్కసారన్నా ఆ కాఫీ తాగుతాను డేలో. నెక్స్ట్ కాఫీ వచ్చి ఇలా చేస్తానన్నమాట. అందుకని ఓపుకున్నప్పుడు కాచేస్తాను. అందుకని ఈరోజు అయితే నైటే కాచేస్తాను కదా, మార్నింగ్ అవేం చేస్తున్నాను, నేను స్టీల్ స్ట్రైనర్ తోటి వడగట్టేస్తాను అనమాట. ఆ మీగడంతా స్టోర్ చేసి పెడతాను. 15 డేస్కి ఒకసారి నేను వెన్న చేసుకుంటాను. 15 డేస్కి ఒకసారి ఒక 400 ml దాకా, ½ kgకి తక్కువ అలా నెయ్యి అయితే వస్తుంది మాకు. అంటే మా ఇంట్లో ఇప్పుడు నెయ్యి తినే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నెయ్యి అయితే మిగిలిపోతూ ఉంటుంది. అలా అన్నమాట. నెయ్యి అయితే ఇంట్లోనే చేస్తూ ఉంటాను. ముందైతే కొంచెం పాలు తీసేసుకొని వేడి చేసేసుకొని కాఫీ పెట్టేసుకుందామని పెట్టేశాను అనమాట. నేను ఎక్కువ బెల్లం షుగర్ వాడుతున్నాను. బెల్లం షుగర్ అంటే సన్నగా ఉండే బెల్లం పౌడర్ వస్తుంది కదా, అది వేసుకున్నా బాగుంటుంది. బెల్లం షుగర్ వేసుకున్న దాంట్లో స్వీట్ ఎక్కువ ఉంటుందన్నమాట, బ్రౌన్ షుగరు. అందుకని ఇది బెల్లం పౌడరే తెప్పించాను ఈసారి. కాంటినెంటల్ కాఫీ పౌడర్ అనమాట. ఇది తీసుకొచ్చాను కదా, ఇది ఎప్పుడు చూడు 15 డేస్ వస్తే సరిపోతుంది అన్నట్టు అప్పుడే ఖాళీ అయిపోతుంది. ఇంకో బాటిల్ ఉందనుకోండి, కొంచెమే ఉంది, అదే చూస్తున్నాను. చూసారా ఎంత లావున మీగడ కడుతుందో. 1 లీటర్ ఆ గిన్నెలో 2 పాల ప్యాకెట్లు సరిపోతాయి. నైట్ కాచేసాను, చాలా మీగడ ఉంది. ఇప్పుడు నేను చుట్టూ అలా గిన్నెతోటి అలా చూసారా, స్పూన్తో అలా అనేసి వడగట్టేస్తాను. ఆ మిగిలిన పాలు తోడేసేస్తాను అనమాట. ఇప్పుడు కొంచెం కాఫీ తాగేసి పెరుగు తోడేసేస్తాను. ఆ మీగడ మటుకు వెన్న చేస్తూ ఉంటాను. నాకైతే లీటర్ పాలకి డైలీ ఒక్కో ప్యాకెటే మాకు వచ్చేది. 2 డేస్కి లీటర్ ప్యాకెట్ తెప్పించుకుంటాను. డే బై డే లీటర్ తెప్పిస్తాను అనమాట. అంటే డైలీ ఒక్కొక్క ప్యాకెట్ అంటే వాకిట్లో ఎందుకు పిల్లులు తిరుగుతూ ఉంటాయని చెప్పేసి నేను డే బై డే ఇలా వేయించుకుంటాను. ఓన్లీ కాఫీ కోసమే కాబట్టి మాకు సరిపోతుంది. పిల్లలు అంత మిల్క్ అంత తాగరు, వాళ్ళకి అలవాటు కూడా లేదు చిన్నప్పటి నుంచి అనమాట. చూసారా, అది అంత మీగడ ఉందన్నమాట. నేను 15 డేస్కి ఒకసారి అది స్టోర్ చేసి పెట్టేసి అప్పుడు కొంచెం పెరుగు వేసి బయట ఉంచుతానమాట. ఒక 2 అవర్స్ అలా ఉంచేసి చిలికేస్తే వెన్న అయిపోతుంది. లేకపోతే మిక్సీలో వేసుకోవచ్చు. మళ్ళీ నాకు మిక్సీ గిన్నె అవన్నీ కడగాలి కదా, అందుకని నేను మామూలుగానే చిలికేస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు పాలు అయితే వేడైపోయాయి, కాఫీ కలిపేసుకుంటున్నాను. అయినా కూడా టేస్ట్ ఏమాత్రము తగ్గదన్నమాట. చాలా బాగుంటుంది కాఫీ అలా చేసినా కూడా. ఎందుకంటే మనము టోన్డ్ మిల్క్లో తాగితే నాకు అంత నచ్చదన్నమాట. అస్సలు కాఫీ నచ్చదు. అందుకని క్రీమ్ మిల్కే తెప్పిస్తూ ఉంటాను. అదైతేనే బాగుంటుంది. ఒక పూట ఫుల్ క్రీమ్ మిల్క్ కాఫీ తాగేస్తాను. నెక్స్ట్ అయితే ఇట్లా చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే కాఫీ రెడీ అయిపోయింది. కాఫీ కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అలా టీవీ ముందు కూర్చొని ఏమి న్యూస్ ఉన్నాయి అని న్యూస్ ఛానల్స్ అన్నీ తిప్పేసి కాఫీ తాగుతూ ఫస్ట్ మార్నింగ్ రొటీన్ లైఫ్ అదన్నమాట మాది. చూసారా, నాకు మా వారికి కాఫీ రెడీ అయిపోయింది. అప్పుడే సమ్మర్ కాబట్టి టీవీ ముందు కూర్చుంటాను, లేకపోతే వాకిట్లో కూర్చొని కాఫీ తాగుతాను అనమాట. నెక్స్ట్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఈరోజు మామిడికాయలు ఇలా ఉన్నాయి, వీటితో ఏం చేద్దాము అనుకుంటున్నాను. అందులో 2 కాయలు మెత్తగా ఉన్నాయండి, 1 కాయ మాత్రమే గట్టిగా ఉంది. దీంతో పచ్చడి చేద్దాము ఒక కాయతోటి. ఈ 2 కాయలు పప్పులో కానీ మామిడికాయ చారు కానీ పెడదాము అని అలా పక్కన పెట్టాను. ఇప్పుడు చివ్వేస్తున్నాను. అంత తొక్కతోటి వేస్తే అంత బాగుండదు.
అంటే ఒక పూట నవలడం కూడా కష్టమవుతుంది కదా కనీసం అని చెప్పేసి నేను ఇట్లా చివ్వేస్తానన్నమాట. అంటే పులుపు, చేదు, కారం ఇలాంటివన్నీ బాగా ఇష్టపడి తినే వాళ్ళు ఉంటే మటుకు అలా వేసుకుంటేనే బాగుంటుంది. కచ్చా కచ్చాగా నవ్వులుతూ ఉంటే బాగుంటుందన్నమాట. కానీ అంత ఇంట్రెస్ట్గా తినరు మామిడికాయ ఇట్లాంటివి. నార్మల్గా ఇట్లా మనం ఉప్పు, కారం, ఆవుపిండి వేసే పచ్చడి ఇది. అందుకని చివ్వేస్తున్నాను అనమాట. అది తొందరగా ఊరినట్టు ఉంటుంది. మనం మధ్యాహ్నానికి తినేటప్పటికి ముక్క ఊరిపోతుంది. అందుకని తక్కువ నిందనుకోండి రేపటిదాకా వెయిట్ చేయాలి, అంత బాగుండదని. చూసారా, హాఫ్ అందులో పుచ్చిపోయినది పక్కకు తీసేసాను. ఇప్పుడేమో నేను సన్నగా కట్ చేసేసుకుంటున్నాను. నాకు నైఫ్తో కట్ చేయడం అంత ఫాస్ట్గా అయితే రాదు, అందుకని మెల్లగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ స్టీల్ కట్టరు చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ వుడెన్ చాపింగ్ బోర్డ్ అనుకోండి, కట్ చేస్తూ ఉంటే తడికి దానిపైన మనకు తెలియకుండా వచ్చేస్తూ ఒక విధమైన స్మెల్ అనేది వస్తుంది. ఒక 10 మినిట్స్ అలా ఉంచామంటే, నేనైతే అప్పుడైనా కడుగుతూ ఉంటాను. తర్వాత అలా ఎందుకులే అని చెప్పి ఇలా ట్రై చేద్దాము, ప్లేట్లోనే కట్ చేసేదాన్ని. చాలా వరకు మీరు చూసే ఉంటారు. టమాటాలు, ఉల్లిపాయలు అవి ప్లెయిన్ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ చాపింగ్ బోర్డ్ తెప్పించాను కదా, దీంట్లో ఈజీగా ఉందన్నమాట. మనం టేబుల్ దగ్గర కూర్చొనైనా ఇట్లా ఫిక్స్ చేసేసుకొని, ఫిక్స్ అంటే ఏం లేదు, అలా దానికి సెట్ అయ్యేటట్టు మూలలు పెట్టేసుకొని హాయిగా కట్ చేసుకోవచ్చు, కదలకుండా ఉంటుందన్నమాట. సింక్ దగ్గరైనా అది గ్యాస్ దగ్గరైనా మనం అలా పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు. నేనైతే హాల్లో కూర్చొని కట్ చేస్తూ ఉన్నాను. నిన్న మామిడికాయ పప్పు చేసుకున్నాం కదా ఉగాది రోజు. ఈరోజు పచ్చడి చేసేద్దాము అని పచ్చడి ఈరోజు నేను చేసినది. ఇంకొకటి పెద్ద వంకాయ ఒకటి ఉందన్నమాట. సరే, అది కూడా పచ్చడి చేశాను కాల్చి. సన్నగా ముక్కలైతే కట్ చేసేసుకున్నాను. చాలా సన్నగా కట్ చేశాను ఈరోజైతే ఓపిక్గా. ఎందుకంటే చాలా కూరలు కొంచెం అలా ఉన్నాయి, కానీ ఇంట్రెస్టింగ్గా చేయాలి అనిపించినప్పుడే చేయగలం అనమాట ఏదైనా. అందుకని ఈరోజైతే మామిడికాయ పచ్చడి ఫిక్స్ అయిపోయాను. ఇంట్లో ఆల్రెడీ అన్ని పచ్చళ్ళు ఉన్నాయి కదా, గోంగూర పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, నెక్స్ట్ దబ్బకాయ పచ్చడి, ఇవన్నీ ఉన్నాయి. అందుకని పచ్చళ్ళు కూడా రోటి పచ్చళ్ళు అయినా సరే రోజు ఎందుకు అని చెప్పి నేను తగ్గించేస్తున్నాను. అందుకని వంకాయ అలా ఉండిపోయిందనమాట. రోజు ఏం చేద్దామని ఫ్రిడ్జ్ తీసినప్పుడల్లా వంకాయ కనిపిస్తుంది. సరే, ఈరోజు అయితే ఈ వంకాయ పని ఫినిష్ చేసేద్దామని చెప్పి, ఒకరోజు ఫుల్గా వచ్చేస్తుంది తింటే. మార్నింగ్ నైట్ తినేస్తే వంకాయ పచ్చడి అయినా హాఫ్ మిగిలిపోతుంది అనమాట. ఒక్క వంకాయ ఫుల్ వంకాయ చేస్తే కూడా అట్లా తింటారు మా ఇంట్లో. అస్సలు తక్కువ తింటారు, అట్లాగే ఉండిపోతాయి అన్నీ. అంటే ఈ ఎండాకాలం వల్లనో ఏమో అసలే తినబుద్ధి అవ్వట్లేదు. నార్మల్గానే ఫుడ్ తగ్గించేసాము, రైస్ అనేది తగ్గించేసాం కాబట్టి రైస్లో చేసే కర్రీసు నెక్స్ట్ ఇట్లాంటివన్నీ చాలా తక్కువ చేసుకోవాల్సి వస్తుంది. చాలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. చూసారా, ఒక్క కాయ కట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. 2 కాయలు మెత్తగా అనిపిస్తున్నాయి, అవి కూడా కట్ చేసి పెట్టేశాను. కానీ పులుపు మటుకు చాలా పుల్లగా ఉన్నాయి, అంత పుల్లగా ఉన్నాయన్నమాట. ఈరోజు స్పెషల్గా చేశాను, మీరే చూడండి. స్పెషల్ అంటే ఏం లేదండి, వంకాయ కాల్చి ఆ తర్వాత నేను ఈ మామిడికాయ మెత్తగా ఉందని చెప్పాను కదా, ఆ మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఈ కాల్చిన వంకాయ వేసి ఒక్క తిప్పు మిక్సీ తిప్పేసి, అంటే రోటి పచ్చడి రోట్లో చేస్తే బాగుంటుంది. మనకు టైం ఉండదు, మనకు ఓపిక ఉండదు కదా, రోలు కొనేంతవరకే ఆశ మాత్రమే ఉంటుంది, అంత ఓపిక లేదు. అందుకని ఏం చేశానంటే
అది ఒక్క తిప్పేసి ఆ తర్వాత పోపు వేసాను. సూపర్ టేస్ట్ అనేది ఎంత బాగుందంటే చింతపండు బదులుగా మనం మామిడికాయ వాడుకుంటే చాలా బాగుంటుంది. ఈ సీజన్ అంతా అంటే సీజనబుల్ వెజిటేబుల్స్ కానీ సీజనబుల్ ఫ్రూట్స్ కానీ మనం వాడుతుంటే చాలా బాగుంటుంది. మనం రాని టైంలో మామిడికాయ కోసం అనుకోవడం కన్నా ఇప్పుడు ఉన్న టయాన్ని ఈ సీజన్ని మనం బాగా వాడుకోవచ్చు అన్నమాట. బాగా తినే వాళ్ళైతే ఇంకా మంచిగా ఉంటుంది. నేను ఈ మెత్తటి మామిడికాయలతో ఏం చేద్దామా అని ఇట్లా చేశాను. మొన్న అయితే సొరకాయ పుల్ల బజ్జీ చేసేటప్పుడు చింతపండు గుజ్జు వేస్తారు కదా, దాని బదులు మామిడికాయ వేశాను. చాలా టేస్టీగా ఉంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అసలు మనం చింతపండు వేసామా మామిడికాయ వేసామా అని తెలియలేదు, అంత బాగుందన్నమాట టేస్ట్. పండు మెత్తగా అవుతుంది కదా, అంత మెత్తగా ఉన్నాయి. మా వారిని ఇది ఉగాది పచ్చడి కోసం మామిడికాయలు తీసుకురమ్మంటే ఇలాంటి కాయలు తెచ్చారన్నమాట. అంటే పాపం వాళ్ళు కూడా రోడ్డు మీద అలా ఎండలో ఉంటారు కాబట్టి అది ఎండలో ఇదైపోయి పండినట్టు అయిపోయాయి. కానీ పుల్లటి కాయ, ఇంకా మనం దీన్ని ఇది చేయలేం కదా, వేస్ట్ చేయలేం కదా అనేసి నేనైతే ఇట్లా చేశాను. మిగిలిందైతే నేను చారు పెట్టేస్తాను. అంటే ఒకసారి ఉడకబెట్టేసి బాగా ఆ తర్వాత మనం స్మాష్ చేసేసి చారు పొడి ఇలాంటివన్నీ వేసేసుకొని చేసేది, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎంతమందికి మామిడికాయ పచ్చళ్ళు అంటే ఇష్టము? మామిడికాయ సీజన్లో మామిడికాయ చూస్తే ఏదైనా చేద్దాము అని అనిపించేటట్టు నాకైతే చాలా ఇష్టము. కానీ పులుపు తక్కువ తింటాము, ఇంట్లో తినేవాళ్ళు తక్కువ అయిపోయారు కాబట్టి చేయడం తక్కువైంది. కానీ నాకు మామిడికాయ అసలు చెట్టుకి మా వెనకింట్లో ఉంది, ఈ పక్కింట్లో ఉంది. మా ఇంట్లో లేదు కానీ మా పక్కింట్లో వెనకింట్లో ఉంది. నేను చూసినప్పుడల్లా ఎన్ని వస్తాయో థాట్స్, దీంతో ఇట్లా చేస్తే బాగుంది. ఈ టైంలో అంటే చిన్న కాయ అయితే ఒకలాగా చేసుకుంటాము, అట్లా ఉంటుంది కదా. పిందెలతో ఒక ఊరగాయ చేస్తారు. కొంచెం కాయ పెద్దదయ్యేటప్పుడు ఇట్లా ముక్కలు పచ్చళ్ళు, ఇట్లా రోటి పచ్చళ్ళు బాగుంటాయి. ముదిరిన తర్వాత ఆవకాయ, మాగాయి, పులిహోర ఆవకాయని ఇలా పెట్టుకుంటాం కదా. నాకు అలా చేయాలని అనిపిస్తుంది. కానీ ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చేసాను. ఆ వంకాయ కొంచెం ఆయిల్ రాసేసి ఇలా పెట్టేస్తున్నాను. ముందైతే వంకాయ కాల్చేసి అక్కడ పెట్టేసుకుందాము. ఈ వంకాయ కాల్చేటప్పుడు ఇల్లంతా మంచి స్మెల్ అనేది వచ్చేస్తుంది అనమాట. చాలా బాగా, అంటే వంకాయతోనే రెసిపీ చేస్తున్నారు అని అందరికీ తెలిసిపోతుంది, అంత ఉంటుంది వంకాయ మహిమ. చూసారా, అది చిన్నగా ఉంది కదా, ఒక కాయ మాత్రమే అయినా కూడా బౌల్లో కొంచెం పెద్దగా అనిపిస్తుందని పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో వేసేసి ఇప్పుడు దీంట్లో కావాల్సిన వేస్తున్నాను అనమాట. ఇది ఎవరైనా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు, కొత్త వాళ్ళైనా ఎవరైనా అనమాట ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే ఏం లేదు, మనం ఉప్పు కారం వేసుకుని ముక్కలు తినేటట్టే ఉప్పు కారం వేసి పోపు వేస్తే పచ్చడి అయిపోతుంది. కాకపోతే దాంట్లో కొంచెం మెంతిపిండి, ఆవపిండి, ఇంగువ వేసేసుకుంటే పచ్చడి అయిపోతుంది అనమాట. మనం యాక్చువల్గా మామిడికాయ చూస్తేనే ఉప్పు కారం నంచుకొని తిందామా అంటారు కదా. కాస్త పోపు, ఈ మెంతిపిండి, ఆవపిండి తగిలిస్తే మంచిగా పచ్చడి కూడా అయిపోతుంది కదా. ఆ ముక్కలకు తగ్గట్టు 2 స్పూన్లు, అంటే అది ఏమంటారు చిన్న స్పూన్లు, ఆ స్పూన్ తోటి ఉప్పు వేసాను. ఆ తర్వాత పెద్ద స్పూన్ తోటి కారం వేసాను. ఉప్పు కొంచెమే చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడే మనకు ఇది పచ్చడికాయ అంటే మనకు పచ్చడి టేస్ట్గా ఉందా లేదా తెలిసిపోతుంది. ఉప్పు కారం వేయగానే కొంచెం నీరులాగా తడిగా వచ్చిందంటే అలాంటి కాయ మటుకు పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే దాంట్లో పులుపు ఎక్కువ ఉన్నట్టు తడి వచ్చేస్తుంది. అప్పుడు మనం దాంట్లో అంత ఆవపిండి, అంత మెంతిపిండి, ఆల్రెడీ ఆవపిండి మెంతిపిండి వేయించే మనం పౌడర్ చేసుకుంటాం కాబట్టి ఒక చిన్న స్పూన్, హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు. టీ స్పూన్ అంటారా, అట్లా వేసేసుకొని పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. వంకాయ అయితే కాలిపోయింది, తీసేసాను. పొరపాటున చేయితో పట్టుకున్నాను, చెయ్యి అయితే వేలైతే కాలిపోయింది అన్నమాట. అంటే ఎంత ఇది మనకు ఎంత అనుభవం ఉన్నా కూడా చేతులు కాల్చుకోవడం అయితే తప్పదు కిచెన్లో, వంటిట్లో.
అది ఇప్పుడు కొంచెం 40స్లోకి వచ్చాక చిన్నగా ఏదైనా తగిలినా అంటే కత్తితో కొంచెం ఘాటు వచ్చినా కూడా అది పెద్దగా అనిపిస్తుంది పెయిన్. ఇదివరకు అసలు లెక్క చేసేదాన్ని కాదు, ఎంత అంటే కొంచెం కట్ అయ్యి బ్లడ్ వచ్చినా కూడా అంత నొప్పి అనిపించేది కాదు. ఇప్పుడు అలా కాదన్నమాట. అంటే మనకు మన బాడీ తెలుస్తోంది పెద్దవాళ్ళం అవుతున్నాము అని, బాడీ చెప్తోంది ఇంకా కొంచెం కేర్గా ఉండాలి అని. అది మనం పట్టించుకోవాలన్నమాట. మనం ఏదో చేసేస్తాం, పెట్టేస్తాం 10 మందికి అన్నట్టు కాకుండా మన ఇదిలో మనం జాగ్రత్తగా మన హెల్త్ కూడా చూసుకుంటూ చేసుకుంటేనే బాగుంటుందన్నమాట. నేను ఇప్పుడు కట్ చేసినప్పుడు చిన్న ఘాట్లు తగులుతూ ఉంటాయి మనకు, అవి తెలియదు అనమాట. కాసేపు అయ్యాక ఎంత నొప్పి వచ్చి ఘాటు కూడా అవుతుంది నా చేతికి. అంత సుకుమారం అంటే అంత బాడీ ఇదైపోతుంది, సున్నితం అయిపోతుంది. పెద్దవాళ్ళు అయిపోతే, ముసలి వాళ్ళు అయిపోతే ఇది వస్తుంది కదా, అది 40s నుంచే తయారవుతుందేమో బాడీకి. ఇప్పుడైతే నేను దీంట్లో ఉప్పు కారం వేసాను, కొంచెం ఆవు పిండి వేసాను, కొంచెం మెంతిపిండి వేసాను, పోపు అయితే వేసేస్తున్నాను. అందుకని పోపు బాణలు పెట్టాను. ఆ వంకాయ కాడ తగిలింది, చాలా పెయిన్ అవుతుందన్నమాట వేలు, అందుకని ఇంతసేపు చెప్పాను అది. దీంట్లో పోపులో నేను ఓన్లీ ఆవాలు, ఒక ఎండుమిర్చి మాత్రం వేసాను, ఇంగు వేసాను, మళ్ళీ కూడా ఇంగు ఒక రవ్వ వేసాను. వేడిగా ఉంది కదా ఆయిల్, ఇప్పుడు బాగుంటుందని. దీంట్లో ఆల్రెడీ మెంతిపిండి, ఆవుపిండి వేసేసాను, మంచిగా మిక్స్ చేసేసాము. ఇప్పుడు దీన్ని మూతపెట్టి కాసేపు ఉంచేద్దాం. తినే టయానికి ఊరిపోతుంది, బాగా ఉప్పు కారం పట్టేస్తుంది. ఈ పోపు కూడా దానికి మంచిగా స్మెల్ పచ్చడికి పట్టేస్తుంది. కలుపుకున్నాక టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక్క కాయ అయినా మనం ఇంట్రెస్టింగ్గా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు వంకాయ పని చూద్దాం. ఈ వంకాయ మంచిగా వేగిపోయింది కాబట్టి ఇలా అంటూ ఉంటేనే వచ్చేస్తుంది. ఆయిల్ రాసాను కదా, అందుకని తొక్క చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కాల్చిన వంకాయ ఎంతమందికి ఇష్టం, ఇట్లా తింటారు చెప్పండి. కాల్చిన వంకాయ ఉప్పు నెయ్యి వేసుకొని తింటారు చాలామంది. ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నా చిన్నప్పుడైతే మా అన్నయ్య, మా అమ్మ ఇలా వంకాయలు అంటే ఇట్లా వంకాయలు వచ్చేవి కదా, ఇప్పుడు పెద్ద వంకాయలు అని వస్తున్నాయి. అప్పుడు కొంచెం చిన్న సైజు కానీ ఒకే సైజు పెద్దగా బాగా వచ్చేవన్నమాట తెల్ల వంకాయలు. మా అమ్మ కుంపట్లో కాల్చేది ఇట్లా పచ్చడి చేయడం కోసం. మా అన్నయ్య ఏమో ఒక కాయ పక్కకుంచు అని చెప్పేవాళ్ళు. అది తొక్క తీసేసి దాంట్లో ఉప్పు నెయ్యి వేసి అన్నం కలుపుకొని తినేవాళ్ళు అనమాట, చాలా ఇంట్రెస్ట్గా. అలా ఎవరు ఎంతమంది తింటారో తెలిస్తే, వాళ్ళకి ఇష్టంగా ఉంటే వాళ్ళు కామెంట్ చేయండి. మా ఇంట్లో మా అన్నయ్య అయితే చిన్నప్పుడు అలా తినేవాళ్ళు, మరి ఇప్పుడు తింటున్నాడో తెలీదు, నేను కనుక్కోవాలి ఈసారి ఫోన్ చేసినప్పుడు. నాకైతే కొంచెం తక్కువ ఇష్టము, అంత ఇష్టంగా అయితే తినను. కానీ చపాతీల్లోకి అట్లాంటప్పుడు నంచుకొనేస్తాను. అంత టేస్టీ, అంత దాన్ని ఇది చేయకుండా తినేస్తాను. అన్నంలో కలుపుకునేటప్పుడు కొంచెం నాకు ఎందుకో తినాలని అనిపించదు అనమాట. మా అత్తయ్యకి చాలా ఇష్టము, మావయ్య గారికి చాలా ఇష్టం ఇట్లా కాల్చిన వంకాయ పచ్చడి చేస్తే. ఇప్పుడు మా వారికి, మా బాబుకి కూడా ఇష్టం అనమాట, మా అబ్బాయికి. చూసారా, నేను ఇందాక మెత్తగా ఉన్న మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను. కొంచెం కొత్తిమీర అనమాట, డ్రై అయిపోయింది అందుకని పిడికెడు వచ్చింది. అది చాలా ఎక్కువ అనమాట, ఎండిన తర్వాత అంత అయింది. అది పిడికెడు వేసాను, కల్లుప్పు వేసాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. సింపుల్గా ఈజీగా చేసుకునే దాంట్లో ఇది ఒక రెసిపీ అనమాట. అంటే ఇందాక చెప్పాను కదా, మామిడికాయ సీజన్ వేర్గా మనం ఎలా వాడుకుంటే బాగుంటుందని. నిమ్మకాయ అయితే మనం లెమన్ జ్యూస్, నిమ్మకాయ నీళ్ళు తాగుతాము, నిమ్మకాయ ఏదో ఒక విధంగా మనం తీసుకుంటూ ఉంటాము. అట్లా ఇది అయితే, ఇది కూడా మామిడికాయ కూడా ఉడకబెట్టి జ్యూస్ చేస్తారు. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు, చాలా బాగుంటుంది.
ఇప్పుడైతే మిక్సీ తిప్పేసిన తర్వాత ఈ వంకాయ కూడా వేసి ఒకసారి కచ్చాపచ్చాగా, అంటే మరి వంకాయ వేసిన తర్వాత చట్నీలాగా రుబ్బేయకూడదు, మెత్తగా అంటే తీగలు తీగలు అనేది కనిపించకుండా ఉంటే సరిపోతుందన్నమాట. ఒక్కసారి తిప్పేసి పోపు దీంట్లో పప్పులు వేసుకుంటే బాగుంటుంది. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఆయిల్, పల్లి నూనె వేశాను. ఈ పప్పులు మనకు రోటి పచ్చడి కదా, నవ్వులుతున్నప్పుడు అన్నంలో కలుపుకున్నప్పుడు క్రిస్పీగా తగులుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేద్దాం. ఉప్పు తక్కువ ఈ టైంలో చూసుకోవచ్చు. ఒక బెల్లం ముక్క కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే మామిడికాయ పులుపు వేసాం కదా, అందుకని ఒక చిటిక బెల్లం, అంటే చింతపండు వేసినప్పుడు కూడా మనం బెల్లం ముక్క అనేది వేస్తాము ఇలా, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఏదైనా సరే పులుపు వేసేటప్పుడు ఒక చిటికెడు బెల్లం ముక్క అనేది వేస్తే టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఎలాంటి దానికైనా, అంటే చింతపండు గుజ్జు పులిహోర ఉడికించేటప్పుడు కూడా వేస్తున్నారు ఈ మధ్య, చూస్తున్నాను నేను కొన్ని వీడియోస్లో. కొందరు చూసినప్పుడు బెల్లం ముక్క వేస్తారు, అట్లాంటప్పుడు కూడా బెల్లం వేస్తే టేస్ట్గా ఉంటుందనే చెప్తారు కదా. అయిపోయింది, పోపు వేసేసాను, మంచిగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఆ మిక్సీ కొంచెం అంటుకొని ఉంది కదా, అది కూడా వాష్ చేద్దాం. కొద్దిగా మంచినీళ్ళు వేసి ఇలా అనేసాను, అయిపోయింది. ఇప్పుడు మనం ఇది కూడా డిష్ అవుట్ చేసేసుకుందాం. చూసారా, బెల్లం వేసాను, బెల్లం పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను, ఎందుకంటే చక్కెర వేసేస్తామేమో మర్చిపోయనేసి సాంబార్లోకి కానీ ఏదైనా పచ్చడిలోకి కానీ చారులోకి కానీ వేసేటప్పుడు ఒక చిన్న స్పూన్ అన్నా వేస్తూ ఉంటానన్నమాట, అందుకని అలా వేసేసాను. అది పచ్చడి రెడీ అయిపోయింది, పక్కకి పెట్టేశాను. ఇప్పుడు అన్నం పెడుతున్నాను, కుక్కర్ పెడుతున్నాను. ఈ కుక్కరు 3.5 లీటరు ప్రిస్టేజ్ కుక్కర్ అన్నమాట, అప్పుడప్పుడు వాడుతుంటాను. ఇది డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే చిన్న గిన్నె కాబట్టి ఇట్లా పెడతాను. డైరెక్ట్గా పెట్టేసాం అనుకోండి కుక్కర్ అంతా వాష్ చేసుకోవాల్సి వస్తుంది కదా, దాంట్లో గిన్నె అయితే ఎటు కడుగుతాం కదా అనేసి చిన్న గిన్నె పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఒక గ్లాస్ రైసే కాబట్టి కొంచెం వాటర్ వేసాను. ఒక గ్లాస్ బియ్యానికి 2.5 వాటర్ పోసేసి పెట్టేశాను అన్నమాట. 3 విజిల్స్ వచ్చేస్తే ఈ అన్నం అనేది రెడీ అయిపోతుంది. మాకు ఈరోజు 2 రోటి పచ్చళ్ళు చేశాను కదా టేస్టీగా, ఆ 2 రోటి పచ్చళ్ళతోటి టేస్టీగా లంచ్ అన్నమాట మాకు. అంటే ఇంకేమైనా చేసామనుకోండి ఇంకా తినమన్నమాట, అంత ఎక్కువ క్వాంటిటీ తినలేం కదా అన్నం అనేసి, ఏ 1-2 ఐటెం ఉంటే సరిపోతుందని నేను ఇట్లా చేస్తూ ఉన్నాను. 2-3 ఐటమ్స్ చేసామనుకోండి మిగిలిపోతాయి, తినలేరు. ఎందుకంటే క్వాంటిటీ తగ్గిపోయింది కదా, అన్నం ఇంత ఒక చిన్న కప్పుడు తీసుకుంటే సరిపోతుందనే అలాగా వచ్చాం కాబట్టి ఎక్కువ తినం కాబట్టి ఏదో 1 ఐటము 2 ఐటము. పప్పు లాంటిదైతే చారు కంపల్సరీ చేస్తాను. ఆ ప్లేస్లోకి ఈరోజు వంకాయ పచ్చడి వచ్చేసింది అన్నమాట. ఒకటి కారపు పచ్చడి, ఒకటి తీపి పచ్చడి. చూసారా, వంకాయ పచ్చడి వేసేసుకొని వంకాయ రోటి పచ్చడి, కాల్చిన వంకాయ మామిడికాయ పచ్చడి, ఆ తర్వాత ముక్కల పచ్చడి, మామిడికాయ ముక్కల పచ్చడి. ఆల్మోస్ట్ ఇది పులిహోర పోపు వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. నేను అన్నిట్లోకి ఏ పచ్చడిలోకి అదే మసాలా అన్నమాట. ఇట్లా పచ్చడిలు చేసే వాటికన్నిటికీ ఉప్పు, కారం, ఆవు పిండి, మెంతిపిండి, ఇంగువ కంపల్సరీ. ఆయిల్ అయితే పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఉంచుతానన్నమాట, వేస్తాను, అందుకని ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఇది కుక్కర్ విజల్ అయిపోయింది, వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు చూసారా అన్నం ఎంత మంచిగా పొంగినట్టు వచ్చిందో. మా అత్తయ్య గారు కుక్కర్లో ఎప్పుడు అన్నం పెట్టినా ఇలాగే వస్తుందండి. ఆమె విజల్ పెట్టదు, విజల్ అంటే ఆమెకు భయం. అక్కడ అంటే ఒకసారి ఇది పేలిందంట, అప్పటి నుంచి ఆమె విజల్ పెట్టదు, నార్మల్గా పెట్టి 20 మినిట్స్ వెయిట్ చేస్తుంది. అది మంచిగా పువ్వులాగా అలా పొంగినట్టు వస్తుందన్నమాట అన్నము. అట్లా ఈరోజు అలాగే అనిపించింది నాకు. ఇంకా 2 పచ్చళ్ళు వేసుకున్నాము, ఆ తర్వాత అన్నం వడ్డించేసుకుంటున్నాము. వేడివేడిగా అన్నం, వేడిగా తింటేనే ఈ మాత్రం తినగలం, కొంచెం చల్లారిందంటే అస్సలు తినలేమన్నమాట.
ఆ తర్వాత వంకాయ పచ్చళ్ళలోకి నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది కదా, ఇంట్లో నెయ్యి కదా, నేనే చేస్తాను కదా, ఇంకా నెయ్యి వేస్తున్నాను పచ్చళ్ళకి. అన్ని పచ్చళ్ళలోకి నెయ్యి వేసుకుంటే అంత బాగుండదు అనమాట. కారం